యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. పారిశ్రామికవేత్తలు ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలన్నారు. సెక్రటేరియట్లో యూనివర్సిటీ బోర్డుతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. ఈ ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఇక మీటింగ్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరయ్యారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడంపై అధికారులతో చర్చించారు సీఎం. ఈ అంశంపై త్వరలో మరోసారి సమీక్ష చేయనున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. వైద్య శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. వరంగల్ జిల్లాలో పర్యటించారు మంత్రులు దామోదర, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నర్సంపేటలో కొత్తగా నిర్మించిన జిల్లా హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ప్రారంభించారు మంత్రులు. రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వేములవాడ, భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సురేఖ. హైదరాబాద్ సచివాలయంలో మంత్రులు పొన్నం, పొంగులేటి, సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి వేములవాడ, భద్రాచలం, బాసర ఆలయాలపై సమీక్ష నిర్వహించారు. పదేండ్లు బీసీలను అనగదొక్కిన బీఆర్ఎస్ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత కేసీఆర్ సర్కార్ స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా ఇవ్వలేదని చెప్పారు. రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆత్మీయ సన్మాన సభ జరిగింది. దమ్ముంటే పార్టీ ప్రెసిడెంట్ గా బీసీని చేయాలని బీఆర్ఎస్ లీడర్లకు సవాల్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఆయిల్ పాంపై దిగుమతి సుంకం పెంచినందుకు తెలంగాణ రైతుల తరఫున కేంద్ర మంత్రికి శివరాజ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అశ్వారావుపేటలో సేంద్రియ, ఉద్యానవన పంటల కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు తుమ్మల. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిశారు మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ నేతలు తమ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికే కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ నెలాఖరులోగా కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు నెరవేరుస్తామన్నారు పొంగులేటి. వచ్చే ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్త నుంచి ఎదిగిన నేతని, వారసత్వ రాజకీయాల నుంచి రాలేదన్నారు. మహేష్ కుమార్ గౌడ్ డెడికేట్ ను అధిష్టానం గుర్తించింది కాబట్టే రాష్ట్ర పగ్గాలు అప్పగించిందన్నారు మంత్రి సీతక్క. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ అవుతారని చెప్పారు. మహేష్ గౌడ్ కు అండగా ఉంటామన్నారు సీతక్క. రవీంద్ర భారతిలో పీసీసీ చీఫ్ కు కాంగ్రెస్ నేతలు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పంట నష్ట సాయం, కొత్త ఆర్ఓఆర్ చట్టం, కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు సంబంధించిన అంశాలపైనే చర్చ జరిగే ఛాన్స్ ఉంది. విద్యా, వ్యవసాయ కమిషన్లకు చట్టబద్ధత ఇవ్వనుందని తెలుస్తోంది. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నియామకానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు వర్సిటీలకు పెట్టాల్సిన కొత్త పేర్లపై చర్చించనున్నట్టు సమాచారం.